హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ శనగ బాళ్ళతో చేసే పూర్ణం. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే శనగ బ్యాళ్ళని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఇక్కడున్నాయి చూసేయండి. అర కేజీ శనగ బ్యాళ్ళకి అర కేజీ బెల్లం సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొంచెం పెంచి వేసుకోవచ్చు. బెల్లాన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోవడము, లేకపోతే చిన్నగా దంచి పెట్టుకోవడము ఏదో ఒకటి చేసి తర్వాత గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టేద్దాము. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే బెల్లం తొందరగా కరిగిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనము నానబెట్టి పెట్టాం కదా శనగబ్యాళ్ళు, వీటిని అయితే కుక్కర్లో పెట్టుకొని ఉడకపెట్టుకున్నాము. మీరు ఎప్పుడైనా ఇట్లా కుక్కర్లో శనగబ్యాళ్ళు ఉడకపెట్టేటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ కాకుండా చిన్న గ్లాస్ అంత వాటర్ వేసి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించండి. తర్వాత పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ కావాల్సిన వాటర్ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి ఎక్కువ విజిల్స్ పెట్టామంటే పొంగి పొంగి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని కొంచెం చూస్తూ చేసుకోండి. అండ్ ఇంకా పక్కనే మనం ఆల్రెడీ బెల్లంలో వాటర్ కలిపి పెట్టాం కదా, అది కూడా కొంచెం మంటపై పెట్టామంటే పూర్తిగా బెల్లం కరిగిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ శనగబ్యాళ్ళు అనేది మనకి ఇట్లా పప్పు పట్టుకొని ఇట్లా అదిమితే ఇట్లా అయిందంటే ఉడికిందనమాట కరెక్ట్గా. ఇట్లా అయితే మనకి ఇట్లా స్మాష్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా పప్పు ఉడికిన తర్వాత మొత్తం మంచిగా స్మాష్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ మనము బెల్లంలో వాటర్ వేసి ఇది ఏం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు అనమాట. దాన్ని అయితే ఫిల్టర్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఈ బెల్లం వాటర్ కూడా వేసిన తర్వాత ఇంకా మంచిగా ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం నార్మల్గా పూర్ణం బూరెలు లేకపోతే బొప్పట్లు ఇంకా ఇట్లా పూర్ణంతోనే పూరీలు కూడా చేస్తాం కదా, వాటికైతే ఈ పూర్ణము పనికిరాదు, అంటే సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇది పల్చగా ఉంది కదా. మేము మా ఇంట్లో ఏంటంటే ఇట్లా దీన్ని స్వీట్ లాగా ఇట్లా డైరెక్ట్గా తినేస్తాం కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాము. ఆ పూర్ణం బూరెలు బొబ్బట్లకైతే ఆ రెసిపీ కొంచెం వేరే ఉంటుంది, అది గట్టిగా ముద్దలాగా ఉండాలన్నమాట. సరే అయితే ఇంకా పక్కన నెయ్యి వేడి చేసుకొని ముంతి మామిడి పప్పు ఎండు కొబ్బరి ఇది కూడా బాగా ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి అయితే ఖచ్చితంగా వేసుకోండి, దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మీకు. సో పూర్ణం అంతా ఉడికిపోయింది, ఇంకా ఆఫ్ చేస్తాము ఒక 2 నిమిషాలు అన్నప్పుడు ఇదంతా ఫ్రై చేసి వేయండి. తర్వాత ఇలాచీ పొడి కూడా వేసుకోండి. ముందే వేసామంటే ఫ్లేవర్ మొత్తం అంతగా తెలియదు అనమాట. అన్నీ బాగా కలిపి ఒకసారి పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి, స్వీట్ కదా అందుకని. అంతే అండి, ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉండి ఆఫ్ చేసినామంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.